నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఉత్కంఠభరితంగా రసవత్తరంగా సాగిన అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం. కొత్త చైర్మన్ వర్సెస్ పాత చైర్మన్. తప్పు చేశారన్న కొత్త చైర్మన్, తప్పు మాది కాదంటూ సమర్థించుకున్న పాత చైర్మన్. కోర్టు ఆర్డర్ తో సభ్యత్వాల తొలగింపు. బందోబస్తు నడుమ బాహాబాహిగా సాగిన ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం అత్యంతం ఆసక్తికరం. చివరి వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 3, 2025 రోజున స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం పిఐ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పర్సన్ ఇన్ఛార్జ్ డైరెక్టర్లు మడుపు మోహన్ గారు, శ్రీమతి మూల లక్ష్మి రవీంద్ర రెడ్డి గారు, ముక్క భాస్కర్ గారు, రేగొండ సందీప్ గారు, విద్యాసాగర్ గారు, మంగి రవీంద్ర గారు, మార్క రాజు గారు, నాగుల సతీష్ గారు, గంజి అంజయ్య గారితో పాటుగా బ్యాంకు సీఈఓ నునుగొండ శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు, సభ్యులు బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు, కల్లెడపు ఆగయ్య గారు తదితర బ్యాంకు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాంకు సమావేశ ప్రారంభంలో బ్యాంకు సీఈఓ గారు బ్యాంకు యొక్క అప్పులు, ఆస్తుల వివరాలను తెలియజేశారు. అనంతరం అర్బన్ బ్యాంక్ పిఐసి చైర్మన్ సభాధ్యక్షులు గడ్డం విలాస్ రెడ్డి గారు తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ హైకోర్టు వారి తీర్పును సభ ముందు ఉంచారు. తీర్మానం ప్రకారం 2007 నుంచి 2017 వరకు పాలక వర్గాన్ని సభ్యత్వం నుండి తొలగించి సభ ఆమోదం పొందినట్లు తెలిపారు. సభ్యత్వం నుండి తొలగించిన వారిలో కర్ర రాజశేఖర్ గారు, సమయుద్దీన్ గారు, ఈ లక్ష్మణరాజు గారు, వరాల జ్యోతి గారు, దేశ వేదాద్రి గారు, అనురాగ్ కుమార్ గారు, కె రవి, సరళ ప్రసాద్ గారు, వజీర్ గారు, తాటికొండ భాస్కర్ గారు, వాశెట్టి కిషన్ గారు, బొమ్మరాతి సాయికృష్ణ గారు, దునిగంటి సంపత్ గారు, తాడ వీరారెడ్డి గారు, ముద్దసాని క్రాంతికారులు ఉన్నారని అన్నారు. వీరిని బ్యాంకు సభ్యత్వం నుండి శాశ్వతంగా తొలగించడానికి సభ ఆమోదం పొందినట్లు తెలిపారు. పూర్తి కార్యక్రమాన్ని చూద్దాం. సమావేశానికి కోరం అవసరం లేదు. ఎంతమంది అటెండ్ అయితే అంతమంది కోరం అని సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాము. కోఆపరేటివ్ యాక్ట్ 1964 ప్రకారం అందులోని 31(4) ప్రకారం ఎప్పుడైతే వాయిదా వేయడం సమావేశం ఒక వారం లోపల జరగాలి. ఇప్పుడు ఆదివారం జరిగిందంటే ఆదివారంలో జరగాలి. కాబట్టి ఈరోజు సమావేశం పెట్టుకున్నాము. దీనికి ఎలాంటి కోరం అవసరం లేదు. సభ్యులకు తెలియజేస్తున్నాను, అందరికీ అవకాశం ఇస్తాం. ఇది హైకోర్టు ఆర్డర్ ప్రకారం కొన్ని నిర్ణయాలు ఇస్తూనే ఉంటుంది. ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాట్లాడొస్తుందని గొడవ చేయడానికి సందర్భంగా తెలియజేస్తున్నాను. నివేదిక 1/4/2024 నుండి 31/3/2025 వరకు. గౌరవనీయులైన బ్యాంకు మహాజన సభ్యులందరికీ సహకార వందనములు. ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ 42వ వార్షిక మహాజన సభకు హాజరైన 50 మంది మహాజన సభ్యులకు పాలకవర్గం తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం. మన బ్యాంకు యొక్క పదవీకాలం ఎన్నికలు తేదీ 15/4/2012 రోజున జరగగా తేదీ 14/4/2017 రోజు వరకు ఆ పాలకవర్గం యొక్క పదవీకాలం ముగిసినందున కమిషనర్ సహకార శాఖ హైదరాబాద్ వారి యొక్క ప్రొసీడింగ్స్ ఆర్సీ నెంబర్ 2676/2007 యూపీ డేట్ 13/4/2017 ద్వారా పిఎస్సి కమిటీ నియమించి ఉన్నారు. ప్రస్తుత పాలకవర్గంకు శ్రీ గడ్డం విలాస్ రెడ్డి గారు పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. పిఎస్సి కమిటీ కాల పరిమితి తేదీ 14/4/2025 ముగిసినందున కమిషనర్ హైదరాబాద్ వారి యొక్క మెమోరండం GORT నెంబర్ 285 డేట్ 21/6/2025 ద్వారా పిఎస్సి కమిటీ 13 మంది సభ్యులతో పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చినారు. మన బ్యాంకు 1980వ సంవత్సరంలో రిజిస్టర్డ్ కాబడి కార్యక్రమం చేయుచున్నది. మన బ్యాంకు స్థాపించి నేటికి 43 సంవత్సరాలు పూర్తి అయినవి. మన బ్యాంకు యొక్క కార్యక్రమములకు సంబంధించి ప్రతి సంవత్సరం మహాజన సభ మార్చి మరియు సెప్టెంబర్ మాసంలోగా జరుపుకుంటున్నాము. ఈ మహాజన సభ యందు ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు జరిగిన లావాదేవీలను ఆడిటెడ్ ఆస్తి అప్పుల పట్టికలు మహాజన సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టుచున్నాము. 42వ వార్షిక నివేదికలో 2024-2025 సంవత్సరమునకు సంబంధించిన 1/4/2024 నుండి 31/3/2025 వరకు జమా ఖర్చులు, ఆడిటెడ్ ఆస్తి అప్పుల పట్టికలు మహాజన సభకు సమర్పించుటకు సంతోషించుచున్నాము. మన బ్యాంకు స్థాపన కాలం నుండి 4.96 లక్షల డిపాజిట్లతో ప్రారంభించబడినది. స్థాపన కాలం నుండి సభ్యుల కృషి వలన మన బ్యాంకు తేదీ 31/3/2025 87,78,92,709 డిపాజిట్లు కలిగి ఉంది. కరీంనగర్లో సొంత భవనం సభ్యత్వం విరమించుకున్న వారికి తిరిగి చెల్లించిన వాటాధనము ప్రవేశపెట్టినందున ఈ మహాజన సభ యందు తేదీ 1/3/2025 నుండి తేదీ 30/6/2025 వరకు నూతనంగా చేర్చుకున్న సభ్యులను మరియు సభ్యత్వం విరమించుకున్న వారికి తిరిగి చెల్లించిన వాటాధనమును 2024-25 సంవత్సరంలో 1/4/2024 నుండి 31/3/2025 అంచనా బడ్జెట్ నుండి అయిన జమా ఖర్చులను ఈ మహాజన సభ యందు ప్రవేశపెట్టనైనది. జగిత్యాల బ్రాంచ్ ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ యొక్క బ్రాంచ్ జగిత్యాలలోని 6/11
1986 సంవత్సరం నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అనుమతితో ప్రారంభించబడినది. ఇట్టి బ్రాంచ్ ప్రస్తుతం జైత్యాల క్లబ్ వారి భవనంలో సంవత్సరానికి 76,047 అద్దెపై పనిచేస్తున్నది. మధురానగర్ గంగాధర క్రాస్ రోడ్ బ్రాంచ్ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ యొక్క బ్రాంచ్ మధురానగర్ గంగాధర క్రాస్ రోడ్ నందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అనుమతితో ఏర్పాటు చేసినాము. ఇట్టి బ్రాంచ్ సంవత్సరంలో 2,04,000 అద్దెపై ఏర్పాటు చేసినాము. బ్యాంకు నందు లాకర్ సౌకర్యం కూడా కలదు. కావున గౌరవ సభ్యులు సహకరించి బ్రాంచ్ అభివృద్ధిపైకి తోడ్పడవలసిందిగా కోరనైనది. మన బ్యాంకు ద్వారా ఈదిగా చూపిన అప్పులు మంజూరు చేయబడుతున్నది. బంగారు నగల తాకట్టుపై 2 లక్షల వరకు మరియు బుల్లెట్ గోల్డ్ లోను 5 లక్షల వరకు, ఇళ్ల తాకట్టుపై వ్యాపారస్తులకు ఇతరులకు 20 లక్షల వరకు ఇస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులకు 3 లక్షల వరకు మరియు మన బ్యాంకు వాటాధనము 2024-25 సంవత్సరం వరకు 2,48,27,032 కలిగి ఉంది. అదే 31/3/2025 వాటాధనము 2,58,84,688 కలిగి ఉంది. గత 31 సంవత్సరం నుంచి అభివృద్ధి పట్టికలు చూసుకుంటే 2024 సంవత్సరం నందు కరెంట్ అకౌంట్స్ సేవింగ్స్ లో 12,11,81,000, ఫిక్స్డ్ డిపాజిట్ లో 74,49,51,000, ఇతరములు 77,19,000, మొత్తం టోటల్ 87,78,92,000. ఇన్వెస్ట్మెంట్ లో మన బ్యాంకు ఇతర బ్యాంకులైన కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జైత్యాల యందు 3 కోట్లు, యూకో బ్యాంకు నందు 2,06,08,020, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 3,59,93,118, ఐడిబిఐ బ్యాంక్ కరీంనగర్ నందు 2 కోట్లు, ఇండియన్ బ్యాంక్ కరీంనగర్ నందు 3,46,30,31, ఐడిబిఐ జైత్యాల యందు 32,07,684, కేడీసీసీ కరీంనగర్ నందు 4,24,07,807, మొత్తం డిపాజిట్లు 18,68,52,060 మరియు ప్రభుత్వ సెక్యూరిటీస్ యందు 29,09,20,730 పెట్టుబడి పెట్టడమైనది. మరియు దినసరి లావాదేవీలకు 3,64,36,915 ఇతర బ్యాంకులలో మరియు నిల్వ కలిగి ఉన్నవి. అప్పులు మనము ఇంతకుముందు గతంలో ఇచ్చిన అప్పులు సుమారుగా 54,87,39,000 ఉన్నది. లాభ నష్టంలో మన బ్యాంకు ప్రతి సంవత్సరం లాభంలోనూ గడించుతున్న సంగతి విదితమే. 2024-25 సంవత్సరము నందు ఆడిటెడ్ ఆస్తి అప్పుల పట్టికల ప్రకారం ప్రభుత్వం వారికి చట్ట ప్రకారం చెల్లించవలసిన పన్నును రిజర్వ్ చేయగా మరియు ఇతర ప్రొవిజన్స్ రిజర్వ్ చేయగా 72,62,320 లాభం వచ్చినది. గత సంవత్సరం వలె 2024-25 సంవత్సరం కానీ ఉద్యోగస్తులకు ఎక్స్రేషియా కింద చెల్లించటకు నిర్ణయించినది. అప్పులు మనం ఇతర ఏ ప్రస్తావన సంవత్సరం నందు కూడా ఇతర బ్యాంకుల నుండి మనం అప్పులు పొందలేదు. ఆడిట్ మన బ్యాంక్ యొక్క లెక్కలు గత కొన్ని సంవత్సరం నుండి చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయబడుతున్నది. 2024-25 సంవత్సరంకు సంబంధించి లావాదేవీలను మెస్సర్స్ రామిడే అండ్ అసోసియేట్ చార్టెడ్ అకౌంటెంట్ గారు ఆర్బీఐ గారి ఆదేశాల మేరకు స్టాటిస్టికల్ ఆడిట్ నిర్వహించినారు. వాయిదా మీరిన అప్పులు మన బ్యాంకులో వాయిదా మీరిన అప్పులు చట్టపరమైన చర్యల ద్వారా నూతనంగా వసూలు చేసిన తేదీ 31/3/2025 వాయిదా మీరిన అప్పులు 7,63,48,000 గుర్తించడం జరిగినది. అప్పుల వసూల నిమిత్తం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి వసూలు చేయించున్నాము. సిబ్బంది మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్ గా 13 మంది మరియు అవుట్సోర్సింగ్ గా కూడా వర్క్ చేస్తున్నారు. మరియు లీగల్ అడ్వైజర్లుగా శ్రీ సిహెచ్ వెంకటేశ్వరరావు గారు, కోల సంపత్ గారు, రాచకొండ ప్రభాకర్ గారు, శ్రీ వేణుమాధవ్ గారు, శ్రీ గొల్లపల్లి మల్లేశం గారు, శ్రీ జైత్యాల నందు శ్రీ చింత శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. మరియు ఇంజనీర్గా శ్రీ కోల అన్నారెడ్డి గారు, కోడూరు మహేష్ గారు పనిచేస్తున్నారు. మరియు ఆడిటర్స్గా శ్రీ మెస్సర్స్ రామిడి అసోసియేట్స్ గారు మరియు శ్రీ వెన్నం మల్లేశం గారు, గోల్డ్ అప్రైజర్గా శ్రీ టి కనకచారి గారు, ఎస్ శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. మరియు ప్రతి ఉద్యోగికి భార్యభర్తలకు కలిపి 3 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ రక్షణ కల్పించినామని తెలియజేసుకుంటున్నాం. 31/3/2025 నాటికి మన నిరర్ధక ఎన్పి ఆస్తులు 13.91గా ఉంది. 31/3/2024 నాటికి రుణ శాతము 56.98గా ఉండెను. ప్రస్తుతం 31/3/25 నాటికి సిడి రేషియో 62.51గా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే బ్యాంకు యొక్క గ్రాస్ ప్రాఫిట్ మరింత పెరిగింది. దీనితో బ్యాంకు యొక్క నెట్వర్క్ పెరిగి ఉన్నది. ఏటీఎం, సిడిఎం ఆర్బీఐ వారి ఆమోదంతో బ్యాంకులను ఏర్పాటు చేసి ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాము. వీటికి సంబంధించి ప్రస్తుతం ఖాతాదారులకు ఈ సదుపాయం కల్పిస్తున్నాము. మరియు సభ్యుల సౌకర్యార్థం మార్గదులను గరిష్ట స్థాయి నుండి 20 లక్షలకు పెంచినాము. ఇదే విధంగా బంగారు నగల రుణాలపై కూడా 83 పైసలకే తగ్గించినాము. మహిళలకు అన్ని రకముల రుణములపై 1% వడ్డీ తగ్గించినాము. కేవైసీ వివరాలు బ్యాంకులను సమర్పించిన సభ్యులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించినాము.
గౌరవ సభ్యులకు ఖాతాదారులకు తెలియజేయనది ఏమనగా కమిటీ సూచనలతో సభ్యుల ఖాతాదారుల సహకారంతో ఉద్యోగుల కృషితో రిజర్వ్ బ్యాంకు వారు అనుమతితో మధురనగర్ బ్రాంచ్ ఏర్పాటు చేసినాం. ఇదే స్ఫూర్తితో మరిన్ని బ్రాంచులు ఏర్పాటు చేయగలమని తెలియజేస్తున్నాము. బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ చైర్మన్, కరీంనగర్ జిల్లా సహకారాధికారి మరియు పాలక మండలి సభ్యులు బ్యాంకు పురోభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. సభ్యుల గుర్తింపు. బ్యాంకు నందు కొంతమంది సభ్యుల సూచనలతో సహకార సహకారాల ఆదేశాలతో సభ్యులకు లేటెస్ట్ కేవైసీ సమర్పించమని పలుమార్లు పత్రికల ద్వారా ఇతర మార్గాల ద్వారా కోరి ఉంటుంది. సహకార శాఖాధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి మరియు కొంతమంది సభ్యులు నేరుగా బ్యాంకు నందు లేటెస్ట్ కేవైసీ సమర్పించడం జరిగినది. దీని ద్వారా 30/6/2025 వరకు చేరిన సభ్యులతో లేటెస్ట్ కేవైసీ కలిగి ఉన్న బ్యాంకు సభ్యులు 9,550గా సభ్యులుగా కలిగి ఉన్నామని బ్యాంకు నిర్వహణ నిమిత్తం మరియు అన్ని కార్యక్రమాల నందు ఈ సభ్యులను పరిగణలోకి తీసుకునబడతారని తెలియజేసుకుంటున్నాం. 2017వ సంవత్సరం లావాదేవీలను మరియు ఆడిటెడ్ ఆస్తి అప్పుల పట్టిక మరియు లాభ నష్టముల పట్టిక ఆమోదం గురించి మరియు తేదీ 1/3/2025 నుండి 30/6/2025 వరకు సభ్యత్వం నూతనంగా చేర్చుకున్న మరియు విరమించుకున్న వారి వాటాదారులను ఆమోదించడం గురించి 2025-26వ సంవత్సరం గారు స్టాట్యూటరీ ఆడిటర్ నియామకం ఆమోదం గురించి 2026-27 అంచనా బడ్జెట్ ఆమోదం గురించి మరియు ఎన్నికలు నిర్వహించు విషయమై ఎన్నికలన్నీ మేము ఆల్రెడీ ఓటర్ లిస్టు కూడా రూల్ నెంబర్ 1964 యాక్ట్ తెలంగాణ గవర్నమెంట్ సహకార సొసైటీ యాక్ట్ ప్రకారం రూల్ 22 ప్రకారం మేము ఎన్నికలు నిర్వహించటకు మా పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ సిద్ధంగా ఉంది. దానికి చర్య తీసుకున్నాము. మేము ఓటర్ లిస్టు కూడా సహకార శాఖ వారికి పంపి ఉన్నాము. బ్యాంక్ సభ్యులకు మరియు వేదిక మా తోటి మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు మరియు బ్యాంక్ సిబ్బందికి అందరికీ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభ్యులు ఉన్న సూచనలు సలహాలు ఇచ్చేదంటే వచ్చి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బానిసత్వానికి నిరంకుశదానికి రాదా? అతను ఆత్మహత్యకు పాల్పడడానికి దారి తీయడం లేదా? మరి సభ్య సమాజం లోపల బ్యాంకు పరిమితి ఎంత రూల్స్ అండ్ ఎంత డిగ్నిఫైడ్గా ఉండవలసిన బ్యాంకులో ఇంత మోసపూరితమైన చర్య తీసుకుంటే దీనికి బాధ్యులు ఎవరు సార్? కాబట్టి దయాముఖంగా ఈ యొక్క ఏంటిది చీటింగ్ను బయటకు తీసి ఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చేసి మాకు కూడా అలాంటి what is the Parvati bank amount, what is the interest amount, what is the one settlement amount, what is the interest to showcase issue to showcase. So total information దయచేసి మాకు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ సభాముఖంగా వివరాలని ఇస్తాము. ఒకసారి బ్యాంక్ రాండి, బ్యాంక్ వచ్చి రిటర్న్లో రాయండి, మేము ఇచ్చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఒక సభ్యుడు చెప్పింది మాత్రం సరైన పద్ధతి ఉన్నది. ఎందుకు చెప్తామంటే బ్యాంక్ ఇచ్చిన సంగతి కూడా మీరు లోన్ ఇస్తున్నారు, కలెక్షన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో ప్రతి డీటెయిల్స్ అసలు ఒక్కొక్కరు 5 సంవత్సరాలు బాకీ ఉన్నారా, 3 సంవత్సరాల సంగతి బాకీ ఉన్నారా, 10 సంవత్సరాల సంగతి బాకీ ఉన్నారా అనే విషయం అయితే ఎవరితో పిల్లబండ మాత్రం పెట్టారు, దృష్టికి తీసుకురాదు. మరి ఒక్కొక్కరు 5 సంవత్సరాలు బాకీ ఉంటే వాళ్ళ లిస్ట్ పెట్టండి, 2 సంవత్సరాలు బాకీ ఉంటే లిస్ట్ పెట్టండి, 3 సంవత్సరాలు బాకీ ఉంటే లిస్ట్ పెట్టండి. 10,000 నుంచి 1,00,000 దాకా లోన్లు ఇస్తున్నారు, వడ్డీ తీసుకుంటున్నారు. కానీ ఎవరెవరితో ఉన్నారు మాత్రం ఏ సభ్యులు మాత్రం తెలియదు. ఇంతవరకైతే మీరు ఎలాంటి కూడా శ్రద్ధ వహిస్తలేదని మా అభిప్రాయం. అలాంటిది ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళ లిస్టు పెడితే బాగుంటుంది. ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు డ్యూ బాగుంటారు, ఎప్పటికీ బాగుంటారు. వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటారు, చర్య తీసుకొని కట్టెత్తుకొని బ్యాంకు కట్టినే విద్యుత్ బ్యాంకు బాగుపడుతుంది, బ్యాంకు లాభాలతో నడుస్తుంది. కాదని మనం ఎవరేమో మాట్లాడారు. కానీ సరైన పద్ధతిలో మాత్రం నడుచుకుంటే బాగుంటుంది. దాంట్లో ఒక లిస్ట్ అనేది బయట పెడితే బాగుంటుంది. ఒక్కొక్కరు 8 సంవత్సరాలు అనేది డ్యూ ఉన్నారు. అది మీకు బ్యాంకు స్టార్టింగ్ ఏది ఓడిస్తున్నది. ఇంతవరకు అలాంటి డ్యూస్ ఎంత ఉన్నారు, ఏ కథ అనేది కూడా మీరు ఇంతవరకు అంత బాడీ వచ్చింది ఏ బాడీ కూడా ఏలేదు లిస్ట్ ఇంతవరకు. మరి మాకు ఎట్లయితే ఎందుకని బాగున్నారు, మీరు మొత్తం టోటల్ అమౌంట్ లోన్ చూపెడుతున్నారు, ఇంత లోన్ ఇచ్చినాం, ఇంత చేస్తున్నాం చూపెడుతున్నారు, బట్టి చూపెడుతున్నారు. కానీ డ్యూస్ మాత్రం లిస్ట్ చూపెడుతుంది. ఆ డ్యూస్ ఎట్లా చేయాలి ఏం కదంటే సర్వసభ వేసిన వ్యక్తి కూడా కొందరు 5,000 బాగున్నారో 10,000 బాగున్నారో ఇస్తారో ఇయ్యరో చాలా ఖరీదు వాళ్ళు లేకుండా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళో సకల గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలకి ఇలాంటి సహాయం కలిగితే మాకు ఇస్తామా చేయమనేది మాత్రం చేస్తే బాగుంటుంది. మరి ఇలాంటి సందర్భంలో కూడా ఎన్నికలకు ఎంత తొందరగా పోతే అంత మంచిదని కూడా భావిస్తున్నాను. గౌరవ సభ్యులు సూచించిన విధంగా వచ్చే సమావేశం నుండి మేము ఈ డ్యూస్ లిస్ట్ కూడా పెడతామని తెలియజేసుకుంటున్నాం.
తెలియజేస్తున్నాను. ఎన్నికల నిర్వహణ విషయం తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 రూల్ 22 ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి తీర్మానం చేయడమైనది. ఫస్ట్ తీర్మానం ఓకేనా? గత 2009 సంవత్సరంలో అప్పుడున్న కమిటీ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కరీంనగర్ వ్యవహరిస్తాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంలో పరిమితమైన కావాలని అప్పుడు తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ కరీంనగర్ పట్టణంలో పాత పద్ధతి ప్రకారమే కరీంనగర్ పట్టణం 10 కిలోమీటర్ల పరిధిలో, జగిత్యాల పట్టణం 10 కిలోమీటర్ల పరిధిలో, మధునానగర్ బ్యాంక్ పరిధిలో 10 కిలోమీటర్లకు బ్యాంకులకు సంబంధించి భవిష్యత్తులో బ్రాంచీలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఆ బ్రాంచీలకు 10 కిలోమీటర్ల పరిధిలో బ్యాంక్ వ్యవహారిక విస్తరణ కలిగి ఉండాలని తీర్మానం చేయడం అనేది. ఓకే. మీకు గౌరవ సభ్యులు మీరు అధ్యక్షుల వారు ప్రవేశపెట్టినాక దానికి ఆలోచన చెప్పండి. ఉన్న ఎజెండాకు ఆమోదిస్తాం. దీనికి మేము అధికార తీర్మానాలు ఏంటి అంటే ఇతర అంశాలు ఏం చేస్తారు మాకు కావాలి. చేసుకోండి తీర్మానం ప్రవేశపెట్టాలి. పాలకవర్గం ఏర్పాటు ప్రస్తుతం మహిళా పాలకవర్గంలో 16 మంది సభ్యులు మించకుండా ఉండవాలను. దీనిలో ఒకరు అధ్యక్షులు మరియు 15 మంది కార్యవర్గ సభ్యులు. మొత్తం కార్యవర్గ సభ్యులలో 13 మంది బ్యాంకు ఓటర్ల సభ్యులతో ఎన్నుకోబడను. మిగతా వారిలో ఒకరు సహకార రంగంలో నైపుణ్యం కలవారు, ఒకరు బ్యాంకింగ్ రంగంలో చట్టం పట్ల అవగాహన కలిగిన వారై ఉండవారు. దీనికి పాలకవర్గ సమావేశంలో ఓటు హక్కులు ఉండదు. దీనికి ఎన్నికైన పాలకవర్గ సభ్యులు నామినేట్ చేయు విశేష అధికారం కలదు. మిగతా వారు బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎక్స్ ఆఫీసర్ పాలకవర్గ సభ్యులుగా కొనసాగుతారు. ఎన్నుకోబడిన పాలకవర్గ సభ్యుల పదవీ కాలం ఎన్నిక తేదీ నుండి 5 సంవత్సరాలు. ప్రస్తుతం బయట పాలకవర్గంలో 16 మంది సభ్యులు మించకుండా ఉండవలను. వీరిలో ఒకరు అధ్యక్షులు మరియు 15 మంది కార్యవర్గ సభ్యులు. మొత్తం కార్యవర్గ సభ్యులలో 13 మంది బ్యాంక్ వాటాదారులు సభ్యులతో డివిజన్ వార్డు వారీగా విభజించి సభ్యులతో కూడిన ఓటర్ జాబితాలో పేర్కొబడిన సభ్యులతో ఎన్నుకోబడవలను. మిగతా వారిలో ఒక బ్యాంకింగ్ సహకార రంగంలో నైపుణ్యం కలవారు మరియు అకౌంట్స్ పై బ్యాంకింగ్ పై అవగాహన కలిగి ఉన్నవారు. ఈ విధంగా ఇద్దరు కోర్టు సభ్యులుగా కొనసాగుతారు. వీరికి పాలకవర్గంలో ఓటు హక్కు ఉండదు. వీరికి ఎన్నికైన పాలకవర్గ సభ్యులు నామినేట్ చేయ తీసివేసే అధికారం కలదు. మిగతా ఒకరు బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎక్స్ ఆఫీసో పాలకవర్గ సభ్యులుగా కొనసాగుతారు. ఎన్నుకోబడిన పాలకవర్గ సభ్యుల పదవి కాలం ఎన్నిక తేదీ నుండి 5 సంవత్సరాలు ప్రతిపాదించిన పైన. నేను చెప్తున్నాను, చెప్పండి, మాట్లాడండి. ఓకే అండి, ఉంది. నేను భయపట్టి ఎందుకు లేదు. హైకోర్టు ఆర్డర్ అఫీషియల్ గా వచ్చిందా నీకు? తేదీ 1/8/2025 ఆర్డర్ ప్రకారం 2007 నుండి 2017 వరకు ఉన్న పాలకవర్గ సభ్యులు బాధ్యులైన వల్ల ఈ ఆర్డర్ అనుసరించి బ్యాంకు నందు ఓటర్ లిస్ట్ నుండి సభ్యుల జాబితా నుండి ఓటర్ లిస్టులో జాబితాలో టాంపరింగ్ పాల్గొన్న ఇతర అవకతవకలు పాల్పడినందువల్ల ఇట్టి వాటిని బాధ్యులుగా గుర్తించి వారి బ్యాంకు సభ్యత్వం రద్దు చేయడానికి తీర్మానం చేయనది. పేర్లు కడ రాజశేఖర్, ఎండి షఫుద్దీన్, లక్ష్మణరావు, వరాల జ్యోతి, దేశ వేదాద్రి, సంతాస్ కుమార్, రవి, సరిల ప్రసాద్, వజీర్ అహ్మద్, తాడికొండ భాస్కర్, బాషెట్టి కిషన్, బొమ్మరాది సాయికృష్ణ, తులుగంటి సంపత్, తాడ వీరారెడ్డి, ముద్దసాని క్రాంతి.
అనుభవించాల్సింది. నీ పాలనలో నేను కూడా శిక్ష అనుభవిస్తాను, కానీ ఎవరు కూడా వినాయకుడు లేదు. కానీ అది ఇచ్చినటువంటి మరి చేసిన తప్పు పాలన కూడా మరి మీరు మరొకసారి మీరు ప్రజలకు తెలియజెప్పాలి. ఈ యొక్క సభ్యులు తెలియజెప్తేనే బాగుంటుంది కూడా మనం వేస్తున్నాం. మీరు పెట్టుకునే ఎజెండా అంశాలు ఎన్నిసారి ఎన్నికలు పెట్టాలని మేము 10 ఏళ్ళ నుంచి 20 కొట్టుకుంటాం. మీరు ఈ ఎజెండా అంశాలు పెట్టు, అది లాస్ట్ మీరు 6-7 ఎజెండాలలో లాస్ట్ అంశం పెట్టారు. ఎందుకు లాస్ట్ అంశం పెట్టాలి, దాన్ని ముందు అంశం పెట్టాలి అంటే మీరు మొదలుపెట్టినాక అందరికి మాట్లాడి ఒప్పుకుంటుంది. ఏదో జరిగితే నామవంతంగా ఏదో తీర్మానం చేస్తాను ఉద్దేశంతో పెట్టిందా మరి మాకు అర్థం నడవలేదు. నేను ఒకటే కొడుతున్నా పాలక వరకు ఎప్పుడు పాలకులు కానీ అధికారులు కానీ ఒకటే కొడుతున్నా సార్. ఎవరైతే తప్పు చేసారో తప్పు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు ఏంటంటే ఎన్నికలు జరపడానికి వరకు ఈ విధి విధానం ఒకటి ఉన్నది అన్నారు సార్. మీ విధి విధానాన్ని ఉంటూ ఉండవచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% సమావేశం జరిపిన తర్వాత కోరం లేకుంటే అదే సమావేశాన్ని వారం రోజుల తర్వాత ఉదాహరణకు ఆదివారం నాడు జరిగితే మళ్ళీ అదే ఆదివారం నాడు జరుపుకోవచ్చు. అందులో కోరంతో సంబంధం లేదు. 10 మంది వస్తారా, 20 మంది వస్తారా, 30 మంది వస్తారా అవసరం లేదు. అదే కోరం అదే సభ్యులు కోరం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నికల గురించి అడిగారు. ఎన్నికలు 1960 సహకార చట్ట ప్రకారం జరుగుతాయి, రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయి, అన్ని చట్ట ప్రకారం జరుగుతాయి. చట్ట ప్రకారం జరగకుంటే మీరు పోటీకి వెళ్ళొచ్చు, మమ్మల్ని తెలియజేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ప్రతి ఒక్కటి చట్ట ప్రకారం జరుగుతాయి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కోర్టు విషయం మాట్లాడారు. హైకోర్టు ఆర్డర్ బట్టి ఇందులో నేను ఏం సంబంధం చెప్పలేను. వాళ్ళు ఏం చేశారు ఏం కదా నాకు ఏం సంబంధం చెప్పలేను. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని నాకు ఆర్డర్ వచ్చింది. అది 4 weeks లోపల కంపల్సరీ చేయాల్సింది. చేయబోయి నాకు దాని మీద కాంటెంప్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి నేను కోర్టు విషయంలో ఏం చెప్పదలుచుకోలేదు. దానిలో ఏమంటే మీకు సంబంధం ఉంటే కోర్టుకి వెళ్ళచ్చు. దాని మీద నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ కోర్టు తీర్పు మాత్రం నేను అమలు చేయాల్సింది తప్పనిసరిగా అమలు చేయాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సభ అధ్యక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ బైలా ఎట్లున్నదో గతం ఎట్లుందో నాకు తెలియదు, కానీ మరి ఆ రోజు సమావేశంలో జనాభా ఎంతవరకు వచ్చింది అనేది మీ అందరు చూసున్నారు. ఈరోజు సమావేశంలో జనం ఎంతవరకు వచ్చింది అనేది మీరు చూసున్నారు. నేను అన్నిదా భావిస్తలేను, కానీ మనం చేసేటువంటి సమస్య కానీ మనం చేసేటువంటి సేవ కానీ ప్రజలకు అందినప్పుడు, ప్రజల యొక్క ఆదరాభిమానం పొందినప్పుడు మనకు ఒక మంచితనం దొరుకుతుంది అనేది నా భావన. దాని దిశగా పాలకవర్గ సభ్యులందరూ కూడా పనిచేయాలి. ఎందుకంటే మీరు రిమోట్ అయినారు ప్రభుత్వం ద్వారా. మరి గతంలో కూడా ఎన్నికలతోటి మరి బొమ్మరాతి రాయసం కానీ మన కనకన్న కానీ ముద్దసాని కనకన్న కానీ డి శంకరన్న కానీ మరి అనేకమైనటువంటి సభ్యులు అధ్యక్షులైనారు. అదేవిధంగా మరి మన అన్నగారు కూడా కృష్ణన్న గౌరవుడు కూడా అధ్యక్షులైండు. అప్పుడున్నటువంటి సభ్యులు ఉన్నారు. అప్పుడున్నటువంటి సభ్యులు పాలకవర్గ సభ్యులు ఆ బ్యాంకులో ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, మరి వాళ్ళకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం, ఆ అధికారంతో వాళ్ళు నడిపించిండ్రు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా నడిచింది. దానికి సబ్ రిజిస్ట్రార్ కూడా మరి లెక్కలు అవకతవకలు జరిగినప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏం కథ కోఆపరేటివ్ సంస్థ చూసుకుంటుంది. మరి ఆ దిశగా నడిచింది. అందులో అవకతవకలు జరిగినాయి అనేది భావన మీకు తెలియజేస్తుండ్రు. అయితే కావచ్చు మరి వాళ్ళ కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ దృష్టికి పోయిందా పోలేదా, సిఓ గారు చూసుకున్నారా చూసుకోలేదా ప్రజలకైతే తెలియదు. ఇక్కడ మేము వాటాదార సభ్యులం, బ్యాంకులో ఉండి పైసలు పెట్టుకుంటున్నాం, పైసలు తీసుకుంటున్నాం. మరి మీరు ఈ విధంగా మీకు ఇప్పుడు ఒక అధికారం ఇచ్చిండ్రు, మీ అధికారం మంచిగా నడిపినట్టుంటే ప్రజల తరపున అవసరం పడుతుంది. మీరు ఈ విధంగా లొల్లి వేసుకుంటే ఉన్నోళ్ళందరూ డిపాజిట్ ఇడిపించుకుంటే ఉన్నోళ్ళందరూ బ్యాంకులకే వెళ్ళిపోతే బ్యాంక్ ఎట్టుపోతుందండి. వేరే విధంగా అర్థం చేసుకోవద్దని, అన్యదా భావించొద్దని మీ అందరు కూడా పదే పదే కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముగించుకుంటున్నాను. జై హింద్. ఎలాంటి అవకతవకలు జరగలేదు. సభ్యులు భయపడిన అవసరం లేదు. ఏం జరిగిందనేది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వల్ల తెలుసు. కోర్టు వట్టి ఆర్డర్ ఇయ్యది, హైకోర్టు ఆర్డర్ ఇది. దీని మీద మీకు అభ్యంతరం ఉంటే కోర్టులో సవాల్ చేయండి. ఈ మాధ్యమ సభలో వచ్చి గొడవ చేయడం కాదు. ప్లీజ్ దయచేసి అంటే మీరు గొడవ చేస్తున్నారని నేను అనడం లేదు. మీకు ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళండి.
మీకు కాపీ కావాలంటే తీసుకోండి, ప్రతి ఒక్కరు ఎవరికి కావాలో కాపీ ఇస్తాను. కానీ ఖాతాదారులకు మాత్రం ఎలాంటి నష్టం లేదు. బ్యాంకులో ఖాతాదారులకు మన అందరం దీని సభ్యులు, నేను నాతో పాటు మీరు అందరూ కూడా సభ్యులే. నేను కూడా మీతో పాటు చైర్మన్ స్థితిలో ఉండవచ్చు, కానీ మీతో పాటు సభ్యులే. నేను సభ్యులకు ఎలాంటి అన్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విచారాంశంలో అధ్యక్షుల వారికి అనుమతి ఉంటుంది. ఏ కార్యక్రమం అధ్యక్షుల వారు తీసుకోవచ్చు. నేనే కాదు, సభ్యుల సూచన మేరకు కూడా ఇతర విషయంలో చేర్చుకోవచ్చాను. సభ్యులకు అందరికీ తెలిసిన విషయం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. సూచన ప్రకారం రిట్ పిటిషన్ 21549/2025 ఆర్డర్. In this petition, the petitioner is aggrieved by the inaction on the part of the respondents in taking any action. And the letter addressed by the second respondent to the third respondent society 9/7/2025. ఇందులో ఇంకోటి క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ రెస్పాండెంట్ మేబీ ఆర్సిఎస్ ఉంటుంది, సెకండ్ రెస్పాండెంట్ డిసిఓ, థర్డ్ రెస్పాండెంట్ పిఏ చైర్మన్, ఫోర్త్ రెస్పాండెంట్ సిఓ. It is submitted that the second respondent white letter 9/7/2025 has observed that several irregularities are there in the maintenance of the suspense ledger account. Therefore, action is to be taken according to the bank bylaws are for cancellation of the membership of the managing committee functioning from 2007 to 2017. It is alleged that no action has been taken so far in spite of the above mentioned letter. Learned government pleader for cooperative appearing for respondent and 192 and 3K Vasudev Reddy Learned standing counsel for respondents 3 and 4 are heard. ఇంకొక చిన్న సూచన, ఇక్కడ 3 and 4 అంటే పిఎస్సి గారు మేము ఈ బైలాల ప్రకారం ఇది యాక్షన్ తీసుకోవాలంటే మేము 4 weeks టైం కూడా మా అధ్యక్షుల వారు అడగడం జరిగింది. హ్యావింగ్ రిగార్డ్ టు ద ఫ్యాక్ట్ that the second respondent has addressed a letter to the third respondent, the third respondent is directed to take action in accordance with the law within a period of 4 weeks from the date of receipt of a copy of this order. The writ petition is accordingly disposed on number order as no cost. సహకార అర్బన్ బ్యాంక్ మహాజన సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పిఐసి చైర్మన్ గడ్డ విలాస్ రెడ్డి గారు, అలాగే పాలకవర్గ సభ్యులు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ బ్యాంకు సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు అలాగే ఈ యొక్క సమావేశంలో చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సెక్యూరిటీ కోసం వచ్చినటువంటి పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా లెక్చర్స్ కొన్ని దిద్దినట్టున్నాయి, దాని మీద మీరు ఒక అధికారిని పంపించి దాన్ని మొత్తం పరిశీలించి ఉందని చెప్తే జిల్లా సహకార అధికారి గారు ఏం చేసిందంటే దానికి ఒక 3 ఆఫీసర్లు వేసారు, కరణ్ సార్ను వాళ్ళని కొంతమంది. వాళ్ళు ఏం చేసిందంటే చూసి వాళ్ళు మొత్తం వాళ్ళ పనులు చూసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి 385 లెడ్జర్స్ దగ్గర మెంబర్షిప్ బుక్స్ ఉంటాయి కదా లెడ్జర్స్, ఆ లెడ్జర్స్లో దిద్దిందని ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ని చదువుతాయి. సుప్రీంకోర్టు అడిగారు, విలాస్ రెడ్డి గారు మీరు కూర్చొని చెప్పడానికి బరాబర్ మాట్లాడతారు. పోలీసులు చూస్తున్నారు ఎవరు తప్పు చేస్తారనేది, పోలీసులు చూస్తారు. వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ వచ్చిన చాలా మంది సపోర్ట్ చేశారు. ఒకటండి 2009లో కళాభారతిలో తీర్మానం చేశాడు జిల్లా మొత్తం అని. కళాభారతి ఎంతమంది కడతారండి? 400 మంది, 1780 మంది హాజరైనట్టు పెట్టారు. దీన్ని చెప్పండి, 1700 మంది 40 ఏళ్ళ చెప్తున్నారు. అదే లైన్లో మీరు చెప్పండి. 500 మంది 500 చేయాలి.
ఈ తీర్మానం చేశాడు. ఇంకొకటి 2015లో ఎన్నికలు 2 ఉంటాయి. 1,125 సభ్యులు ఓటు వెళ్తే ఎన్నికలు వాయిదా ఉంటాయి. ఎన్నికల వాయిదా పడ్డానికి 5 లక్షలు ఖర్చు అయింది. 18,010 సభ్యులు ఉన్నారని ఓటర్ లిస్టు చెప్పి అంటే ఎంక్వైరీ ఇస్తే 9,000 మంది బోగస్ అధికారులు ప్రకటించారు. ఈ 9,000 బోగస్ ఎవరు నియమించారు? నీ కంపెనీ కదా, నీ కంపెనీ పద్ధతి కదా. కోఆపరేట్ వ్యవస్థలో ఎవరైనా చైర్మన్ బాధ్యత వహిస్తాడు, ఆఫీసర్ బాధ్యత వహించాడు. అదే రాజారాం విషయం తీసుకొచ్చాడు. రాజారాం రెడ్డి ఎవరు సస్పెండ్ చేశారు, చైర్మన్ చేశాడు, ఆఫీసర్ చేయలేదు. ఎంక్వైరీ ఆఫీసర్ కోర్టు ప్రకారం చేస్తున్నారు. సభ్యులు చెప్పండి, తప్పాలు పడలేదు. నేను నోటీస్ నువ్వే చెప్పావు కదా, బ్యాంకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలని మీరే చెప్పారు. ఇప్పటికే వచ్చాం, చాలా వేశారు. హలో సార్, వారి సీట్లో కూర్చొని ప్లీజ్ గౌరవ సభ్యులు ప్లీజ్ వారి స్థానంలో కూర్చోండి ప్లీజ్. కోర్టు ఆర్డర్ ప్రకారం 4 వారాల ఇచ్చుకోవాల్సింది కాబట్టి ఈ సభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన ఈ సమావేశాన్ని ముగించవలసిందిగా వడమోహన్ గారిని కోరుతున్నాను. ఓకే, గౌరవ మాజీ డైరెక్టర్లు ఈరోజు సమావేశంలో పాల్గొన్న గౌరవ సభ్యులందరూ కూడా ఈ రోజు సమావేశంకి వచ్చిన గౌరవ సభ్యులందరికీ ఒక మాట, మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఇప్పటితో ఈ సమావేశం ముగిసినట్టు ప్రకటిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, ఆల్ ఫోర్స్ ఐఐటి అకాడమీ, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిరువటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. మరిన్ని వార్తా కథనాలకు మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.